సో ఏమైంది మీది ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకున్నారేమో ఏం లేదా ఆఫర్ వచ్చినట్టుంది పోటీ చేసేటట్టుంటే ఈడ కూర్చోబోతున్నాయి అసెంబ్లీలో కూర్చుంటే కావచ్చు కదా అసెంబ్లీలో అట్లాంటి ఆలోచన ఉండేనా ఏమన్నా ఆఫర్ మీ ముందుకు వచ్చిందా యాక్చువల్గా వచ్చింది వాస్తవంగానే మా టీంలో కూడా మేము డిస్కస్ చేసినాము అదే మీరు పాలకుర్తి ఆర్ ఇంకా వేరేదో అనుకున్నారు పరకాలన్నారు పాలకూరు అదే డిస్కషన్ జరిగింది వాటన్నిటి మీద సమహౌ అది అంటే మేము కూడా ఏంటంటే మా మొత్తం కనుక ఇంప్లిమెంట్ చేయగలిగేది ఉంటే ఓపెన్ గా పోదామనే ఎస్డిఎఫ్ తర్వాత పర్సనల్ గ్రూప్స్ అనే మా క్రాంతి దళ నుంచి కానీ ఎడ్యుకేషన్ హెల్త్ అనేది ప్రధానమైనటువంటి అంశాలుగా తీసుకొని వాళ్ళు కనుక చేసేది ఉంటే కొంచెం ఆలోచన చేద్దాం ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తున్నాయి చూద్దాం పట్టభద్రుల అంటే ఒక ఎమ్మెల్సీఓ ఎమ్మెల్యేలోనే కావాలని కాదు కానీ మా బోటుల్లో రోళ్ళు జనాన్ని ఎడ్యుకేట్ చేసి అల్టిమేట్గా పవరే మళ్ళా మనం ఒక్కరం కాదు ఇంకో సమూహం రావాలి ఇలా కాంగ్రెస్లోనే 37 మంది కొత్తోళ్ళు వచ్చిండ్రు మొత్తం అసెంబ్లీలో 57 మంది కొత్తోళ్ళు మెంబర్స్ అయ్యి వచ్చి కూర్చున్నారు వాళ్ళతో ఒక కొత్తదనం ఏం చెప్తారు జనానికి కొత్తగా ఏం కావాలని అంటారు అసలు ఈ తెలంగాణను ఎట్లా తీర్చిదిద్దాలని వాళ్ళ మెదడులు రంగరించి కూర్చొని వాటికి మేత పెట్టి ఏమైనా కొత్త ఆలోచనలు తీసుకొస్తారా అనే దాని దృష్టి కూడా ఉండాలి అంటే అటువంటి మూమెంట్స్ లెక్క వచ్చిన వాళ్ళకైతేనేమో అటువంటి ఆలోచన ఉంటుంది నాకు తెలిసి దీంట్లో ఎవరు పెద్ద మూమెంట్లకు వస్తే ఎవరన్నా ఒకరిద్దరు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు కానీ ఎవరు కూడా ఆన్ ది స్పాట్ అప్పుడప్పుడు వచ్చి వేరే పార్టీలకి వెళ్ళి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు బీజేపీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కావచ్చు గతంలో ఓడిపోయిన వాళ్ళు కావచ్చు లేకపోతే అమెరికాకి వెళ్ళి సడన్ గా పారాచూట్ ఎమ్మెల్యేసే ఎక్కువ మంది ఉన్నారు సో మూమెంట్ వచ్చి స్ట్రగుల్లో వచ్చి ఫ్రిక్షన్లో వచ్చి ఫ్యాక్ట్స్ తెలిసిన వాళ్ళు కనుక ప్రభుత్వాలలో ఉంటే వేరే తిరిగి ఉంటుందనే ఆలోచన ఉన్నది సో అటువంటి ఎమ్మెల్సీ కంటెస్ట్ చేద్దామని అనుకుంటున్నారు ఏమన్నా చూద్దాం లెట్ us see టైం ఎట్లా ఉంటది అనేది చూద్దాము ఇండిపెండెంటే బట్ బలపరిస్తే చూద్దాం అంటే ఎట్లా ఈక్వేషన్స్ ఏమేమి మారుతాయి ఎట్లా మారుతాయి అనేది అయితే చూడాలి డెఫినెట్ గా అంటే రాజకీయాలకు దూరం ఉండాలనేది నేను చెప్తలేను రాజకీయాలకు రావాలి యువత రావాలి చదువుకున్న వాళ్ళు రావాలి నిజాయితీ పనులు రావాలి నీతివంతమైన పాలన రావాలంటే రాజకీయాలలో ప్రశ్నించే తత్వం ఉన్నోళ్ళు రావాలి నేను దానికి ఎక్కడ షై అయితేలే నేను ఇంకా పోతలేను పక్కా నా లెక్క చాలా మంది రావాలి అట్లా ఇప్పుడు ఎస్డిఎఫ్ మీ కన్వీనర్ గారు గవర్నమెంట్ లో జాయిన్ కాబోతున్నారు అన్నది పెద్ద చర్చ ఉన్నది కదా ఉన్నది మరి అది సార్ మీరు అడిగి ఉంటారు కదా అదే ఇప్పుడు ఒకవేళ టీఎస్పీఎస్సీ చైర్మన్ అంటున్నారు కానీ అదేమో కొంత ఇబ్బంది ఉన్నట్టుంది ఏజ్ ఈ ఫ్యాక్టర్ ఏదో లేదంటే ఎడ్యుకేషన్ దీంట్లో లేదా సలహాదారుడు ఈ లైన్ లో వెళ్తారని ఒక చర్చ నడుస్తుంది అదంటే సారే కరెక్ట్ పర్సన్ ఏమో దానికి ఆన్సర్ చేసేందుకు సారే కరెక్ట్ పర్సన్ సో మీ ఎస్డిఎఫ్ అయితే ఉన్నదా ఎందుకు లేదు కేసీఆర్ వరకేనా లేకపోతే తర్వాత కూడా లేలే మా ఎజెండాలు మేమంతా 6 పుస్తకాలు కూడా బయట తీస్తాం అట్లేం లేదు కదా అట్లేం మారినా మా ఫైట్ మాకు ఒకవేళ మేము అలా ప్రాతినిధ్యం ఒకవేళ వహించే సిచ్యువేషన్ ఉన్నా మా అంశాలు మాత్రం అవే దట్ ఈస్ అవర్ హార్ట్ మేము 6 పాయింట్లు ఏవైతే మేము తీసినామో 6 పుస్తకాలు ఏవైతే తీసినామో అవి మా అందరి హృదయాలలో చాలా దగ్గర ఉండేటి అవి ఎవరు తెలంగాణ జనం ఎవరు చదివినా వాళ్ళందరికీ కూడా నిజంగా గుండెకి అద్దుకునేటువంటి అంశాలు మేము తీసుకున్నాయి మేము స్టడీ చేసి చాలా డీప్గా దాన్ని రాసి పెన్ పెట్టి డాక్యుమెంట్స్ లెక్క మేము అంతకుముందు రిలీజ్ చేసినాం రేపు అందుకనే అంటున్నాం కదా ఈ ప్రభుత్వాన్ని కూడా ఇవన్నీ చేయాలని చెప్పి రేపు అడుగుతాను ఫస్ట్